అందరికీ నమస్కారం. చీరాల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పేటట్లేదు. నిన్నటి వరకు వైసీపీ టికెట్ వస్తుందని ఆశపడినటువంటి ఆమంచి కృష్ణమోహన్ ఎట్టకేలకి కొండబద్దలు కొట్టారు. తాను ఇక ఊరుకునేది లేదు, తన కార్యకర్తలందరూ కూడా తనను కాంగ్రెస్ పార్టీలో చేరేలా వారు పురమాయిస్తున్నారు, వారందరూ కూడా నాకు మద్దతుగా ఉన్నారని చెప్పి ఇటీవల కార్యకర్తలతో పందిళ్లపల్లిలో ఆయన సమావేశం ఏర్పాటు చేసుకొని ఎట్టకేలకు షర్మిలారెడ్డి గారిని కూడా కలిసి తాను 2024 ఎన్నికల్లో చీరాల నుంచి కూడా ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగేందుకు కూడా ఆయన రెడీ అయినటువంటి సందర్భాలు చూసాం. అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమంచి నిన్నటి వరకు వైసీపీలో పర్చు నియోజకవర్గంగా ఉన్నాడు. చీరాల నియోజకవర్గంలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా 2 సార్లు చేసినటువంటి సందర్భాలు చూసాం. చీరాల నియోజకవర్గం మీద ఆయనకు పట్టుంది కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కర్ణం బలరామకృష్ణమూర్తి తన కొడుకును ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు తీర్చుకొని కూడా ఆయన కర్ణం వెంకటేష్ను అక్కడ అభ్యర్థిగా ప్రకటింపజేసుకొని దాదాపుగా ప్రచారంలో కూడా వాళ్ళు స్పీడ్ పెంచినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గంతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని వారందరితో కూడా విడివిడిగా క్యాస్ట్ బై క్యాస్ట్ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజలతో మమేకం అవుతూ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేటువంటి మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తూ ప్రచారంలో స్పీడ్ పెంచినటువంటి సందర్భాలు చూసాం. వీటికి భిన్నంగా ఆమంచి ఇంతవరకు ప్రచారం మొదలు పెట్టలేదు. తాను 25,000 మెజార్టీతో గెలుస్తున్నాను అని చెప్పుకుంటూ పందిళ్లపల్లిలో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఆమంచికి అంత సీనుందా? ఇక్కడ పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే ఆమంచి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బలరాం గారు కూడా తర్వాత తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయన వైసీపీలోకి చేరటం, అక్కడ కర్ణం వెంకటేష్కు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వటం, అక్కడి నుంచి జరిగినటువంటి చిన్న చిన్న గలాటాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో బలరాం గారి ఫ్యామిలీకి ఆయన వెంకటేష్కి కూడా కొంత సపోర్ట్గా నిలిచినటువంటి సందర్భాలు చూసాం. అదే పరిస్థితిలో ఈయనకి ఆమంచి గారికి పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జిగా ఇవ్వటం, ఈయన అక్కడికి వెళ్ళటం, తర్వాత జరిగిన పరిస్థితుల్లో కూడా ఆయన చీరాల్లో కొన్ని సమావేశాల్లో పాల్గొనటం, క్యాడర్ను కాపాడుకుంటూ కూడా చీరాలు ఇటీవల మత్స్యకారుల మధ్య జరిగినటువంటి గొడవల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి వాటన్నింటినీ పరిష్కరించడం కూడా జరిగింది. ఇదే కనుక జరిగినట్లయితే ఆమంచి కృష్ణమోహన్ తన ప్రధాన అస్త్రంగా ఇటుపక్క బలరామకృష్ణమూర్తి మీద వాళ్ళ కొడుకు వెంకటేష్ మీద కూడా విమర్శలు గుప్పిస్తూ తన రాజకీయ అంటే గతంలో 2 సార్లు చేసినటువంటి అనుభవం, ఒకసారి ఇండిపెండెంట్గా వేసి గెలిచిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎన్నికలు అనేది ఓటర్ నాడి అనేది ఎవరు ఎలా ఉంటారో ఎప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పలేం. కాబట్టి దాన్ని ప్రధానాస్త్రంగా కనుక తీసుకొని ఆమంచి కనుక ప్రజల్లోకి వెళ్తే అంత సక్సెస్ అవుతాడని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే అక్కడ బలరాం ఫ్యామిలీ మీద అక్కడ అంత నెగిటివ్ రోల్ ఉందా, పాజిటివ్ రోల్ ఉందా, అది ఈయనకి ఎంత ప్లస్ అయింది? ప్రధానంగా వీరిద్దరి మధ్య పోటీ ఉంటుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి మీద అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు ఎంత ప్లస్ ఉంది? కొండయ్య కనుక అక్కడ ప్రచారాన్ని కనుక స్పీడ్ పెంచినట్లయితే దాదాపుగా వీరిద్దరి మధ్యలో ఆమంచి ఎంత సక్సెస్ అవుతాడని కూడా మనం తెలుసుకోవాల్సిన అటువంటి అంశం. ఇదండి చీరాల నియోజకవర్గంపై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.